తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అర్ధరాత్రి నాగులమ్మ ఆలయాన్ని భూ ఆక్రమణదారులు కూల్చివేశారు. అడ్డుకున్న స్థానికులపై ఆక్రమణదారులు దాడిష్టానికి పాల్పడ్డారు. కృష్ణమూర్తి నాయుడుపై గ్రామస్తులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు, స్థానికులు తిరుగుబాటుతో అక్కడ భూ ఆక్రమణదారులు వెనుతిరిగారు. కృష్ణమూర్తి నాయుడు వారి అనుచరులను పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే గతంలోనూ బోర్ల యాజమాని ఆలయం కూల్చివేతకు ప్రయత్నించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అర్ధరాత్రి నాగులమ్మ ఆలయాన్ని భూ ఆక్రమణదారులు కూల్చివేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అంటే గ్రామస్తులు అక్కడ ఇలా పరస్పరం గొడవలు జరగడానికి, ఆలయాలు కూల్చివేయడానికి అసలు కరెక్ట్ రీజన్ ఏంటి? స్వప్నిక, తిరుపతి సమీపంలోని రూరల్ మండలమైన దామినేడులో గత అర్ధరాత్రి నుంచి ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనము ఒక నాగాలమ్మ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయాన్ని గత రాత్రి కొంతమంది ఈ భూమి కబ్జాదారులు వచ్చి ఇక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ నెలకొన్న ఇక్కడ చూస్తున్నట్టు సిచ్యువేషన్ చూస్తున్నాము. మనం ఈ ఆలయం మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు, ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా మేము ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఇక్కడే ఉన్నాము. కొంతమంది కబ్జాదారులు వచ్చి ఇక్కడ ఈ ఆలయం ధ్వంసం చేసి ఈ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులు ఉన్నారు. కొంతమంది బాధితులు గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ ఆలయం ఎప్పుడు కూల్చారు, ఎవరు వచ్చారు? అసలు అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇక్కడ గుడి మొత్తం కూల్చేశారండి. మేము వచ్చాం అప్పుడేగా, వాళ్ళు కూల్చేటప్పుడే మా పైన దాడికి దిగినారు వాళ్ళు. మేము అందరం ఒకేసారి వచ్చి కూర్చునేసరికి ఇంకా వాళ్ళు దాడి చేయలేక మా పైన అసభ్యతరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ గుడి ఇప్పుడు వాళ్ళు కట్టిన గుడి ఏమి కాదు. మా తాత ముత్తాతలు అప్పటి నుంచి గుడి ఇక్కడే ఉంది, మేము ఇక్కడే పూజలు చేసుకుంటున్నాం. అతను వచ్చి ఇది నా ల్యాండ్, ఇక్కడ గుడి లేదు, ఇక్కడ మీరు నా ల్యాండ్లో వేప చెట్టు ఉంటే అక్కడికి వచ్చి మీరు బొట్టు పెట్టిది నాదంట అన్నారు. ఇక్కడ గుడి లేదేం లేదన్నాడు. కానీ మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో ఇక్కడే పూజ చేసినాము. మా పుట్టింటికి ఇక్కడే తీశారు. మా అందరి తెల్లారుతుందండి. ఇది ఇలా ఉన్న గుడిని ఇప్పుడు ఇలా చేశారు. మా దగ్గర అన్ని ఉన్నాయి, చూసుకోండి. మేము పూజ చేసిన ఇలా ఉన్న గుడి. కృష్ణమూర్తి నాయుడు ఈ గుడిని మొత్తం ధ్వంసం చేశాడు. అది కాకుండా వాళ్ళ కొడుకు ఆడవాళ్ళతో మా అసభ్యతరంగా మాట్లాడుతున్నారు. మీ సంగతి చూస్తాము, ఇప్పుడు కాదు స్టేషన్లో అధికారుల ముందరే మీ సంగతి చూస్తాము. మా వీడియోలు, మా ఫోటోలు అన్ని కూడా తీసుకున్నారు. పొరపాటున మేము రోడ్డు పైన ఒంటరిగా వెళ్తా ఉన్నా, మాకు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఈ దామినేడు ఆడవాళ్ళకి అది కృష్ణమూర్తి నాయుడు కొడుకు వల్లే. ఇక్కడ గుండాలంతా ఇక్కడ మేము గుడికి రావాలి, ఊరు మొత్తం ఇక్కడ ఫెన్సింగ్ చేసేసాడు. ఇది 26 మంది రైతులకు సంబంధించిన భూములు. ఇది 26 ఎకరాలు. పాత కాలంలోనే ఇక్కడ అందరు రైతులు కలిసి గుడి కట్టుకున్నారు. ఇక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కూడా 20 ఏళ్ల క్రితం అందరు రైతులు డబ్బులు వేసుకొని కట్టుకున్నారు. గుడి చెట్టు ఇది మాత్రం పాత 100 సంవత్సరాల ముందు నుంచే ఉంది. అతను అంటున్నాడు ఇది నేను నాటిన చెట్టు అని అంటున్నాడు. అది నాటిన చెట్టుగా మీకు ఏమైనా కనిపిస్తుందా? 100 ఏళ్ల క్రితం చెట్టు. గుండాలు రాత్రి అంతా తిరుక్కొని అతను నగ్నంగా తిరుగుతారు. ఇక్కడ గుడికి ఏదైనా రావాలన్నా కూడా భయం ఆడవాళ్ళకి. రాళ్లతో చొప్పులతో దాడి చేస్తా అన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించాలి. ఆధ్యాత్మిక నగరం ఇది. ఎక్కడైనా ఏదైనా కడప అట్లాంటి ఏరియాలైనా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. హిందువులకు అన్యాయం జరిగిందంటే అది ఒక అర్థం. ఇప్పుడు చుట్టూ హిందువులు ఉండి మా కట్టించిన గుడి కాదు, రైతులకు సంబంధించి దామినేడు గ్రామస్తులు, తిరుచానూరు గ్రామస్తులు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పూజ చేసుకుంటారు. ఈరోజు ఎవడో కృష్ణమూర్తి నాయుడు వచ్చి ఇది నా భూమి, ఇది నేను కొన్నాను, దొంగ పట్టాలు ఇచ్చిన అధికారులకి ఖచ్చితంగా శిక్షించాలి, సస్పెండ్ చేయాలి. ఇన్నేళ్ళుగా అన్నాం. మా నాన్న వెంకటమోహన్ రెడ్డి, వాళ్ళ నాన్న సిద్ధారెడ్డి, వాళ్ళ నాన్న మున్నారెడ్డి, మాకు లేని రైతు పట్టాలు ఇన్నేళ్ళుగా 100 ఏళ్ళుగా ఎక్కడ వ్యవసాయం చేస్తాను. కృష్ణమూర్తి నాయుడికి ఎలా ఇస్తారు అధికారులు? కడుపుకు అన్నమే తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీకన్నా పశువులు మేలు. అర్ధరాత్రి వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు అన్నారు కదా, మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? మీరు ఆయనతో మాట్లాడారా? అడ్డుకునే ప్రయత్నం చేశాం సార్. మేము అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ జేసీపీ వెళ్ళింది సార్. మేము వచ్చిన తర్వాత అక్కడ నుంచి మార్నింగ్ 7 వరకు ఇక్కడే ఉన్నాము. అతను వచ్చాడు కృష్ణమూర్తి నాయుడు, వచ్చి అసభ్యంగా లేడీస్ ని కొట్టడం జరిగేసి ఇదంతా క్లీన్ చేసి అక్కడ ఎత్తుకుపోయి పోసేసారు సార్ వాళ్ళు. మేము వచ్చే కాడికి కొట్టేసి ఇక్కడ ఉండే లేడీస్ అంతా కొట్టారు సార్ వాళ్ళు, రౌడీలు వచ్చి. అంతని మేము అట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కొడుకు బిహేర్గా మాట్లాడినాడు లేడీస్తో మాట్లాడి లేడీస్ని ఫోటోలు తీసుకొని వాళ్ళకత్త మేము చూస్తాము అన్నాడు. రేపు ఏదైనా మాకు హామీ అయినా కృష్ణమూర్తి నాయుడే మా దానికి కారణము. ఇక్కడ ఈ చెట్లు కోసేదానికి మళ్ళీ మనుషులను పంపించాడు సార్ తను కృష్ణమూర్తి నాయుడు. మాకు లేని కృష్ణమూర్తి నాయుడికి ఎలా వచ్చింది ఇప్పుడు?
అన్ని సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. కృష్ణమూర్తి నాయుడుకి పట్టా ఇచ్చారు. పట్టా ఉంది అని కృష్ణమూర్తి నాయుడు చెప్తా అన్నాడు సార్. అది ఎప్పట్లాంచో తరతరాలుగా ఇక్కడైతే గుడి ఉంది సార్. దయచేసి తాత ముత్తాత కాలం నుంచి ఉంది. దయచేసి న్యాయం జరగాల్సిందే కోరాలి సార్. ఎన్నో ఏళ్ల క్రితం పూజలు చేసిన ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా ఉంది గుడి, ఇలా ఉంది సార్ గుడి. ఇక్కడ పుట్టెంటుకులు తీయడం అవన్నీ జరిగాయి సార్ ఇక్కడ. దయచేసి ప్రభుత్వం కోరుకుంటున్నాం, మాకు న్యాయం జరిగేదిగా కోరుకోవాలి సార్. మీకు ఎప్పటి నుంచి గొడవ జరుగుతుందంటారు? ఎప్పటి నుంచి ఇక్కడ మీరు దాడులు చేస్తున్నారు? ఇది 2014 నుంచి గొడవ జరుగుతుంది. కోర్టులో కేసు వేస్తున్నాం మేము. కోర్టులో కేసు వేసినప్పుడు ఏ అధికారి పర్మిషన్ ఇస్తాడు గుడి కొట్టమని? కలెక్టర్ అయినా ఎవరైనా ఎట్టిస్తారు మాకు? ఏ అధికారి అయినా గుడి కొట్టమంటారా? హిందువులు కాదా వాళ్ళు? వాళ్ళు గుడికి వెళ్ళి పూజ చేసి దండం పెట్టరా దేవుడికి? అంత అన్యాయమా? కృష్ణమూర్తి నాయుడికి ఎట్టిస్తారు పట్టా? మేము ఇప్పుడు తరతరాలుగా ఉన్నాము, మాకు పట్టా లేదు. మేము అప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చింది సాగు చేసుకోమన్నారు, మేము అదే ప్రకారం సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు మధ్యలో నువ్వు ఏ అధికారి అయినా సరే డబ్బు ఇస్తావు, నువ్వు చేసుకున్న పట్ట ఇప్పుడు నీదనేసి అంటే మేము ఎట్టొప్పుకుంటాము? గుడి ఎప్పటి నుంచి చెట్టు చూసా తెలియదా? మేము నాటిన చెట్టుకు నువ్వు బొట్టు పెట్టినామంటే ఎవరైనా నమ్ముతారు? అధికారులు ఎట్ట నమ్ముతారు? చెట్టు చూసా తెలియదా? ఆ మాత్రం కృష్ణమూర్తి ఆయనకు బుద్ధి లేదా? మా ఇంటి దేవుడు నాగాలమ్మని చెప్తావే కొంచెం అన్న అరువుందా? దాడి చేసింది సార్ 1 గంటకు స్టార్ట్ చేశారు. మేము పనులకు వెళ్తాం. పనులకు వెళ్ళినప్పుడు వస్తే మొత్తం ధ్వంసం చేసి సదరం పెట్టేసాం. జేసీపీ ఉండింది, మేము అడ్డుకునేదానికి ప్రయత్నం చేసాం. జేసీపీ మా మీదకి వచ్చేసింది. ఒకవేళ జేసీపీ తొక్కిచ్చేస్తుంటే మేము చచ్చిపోయింటాము. అప్పుడు ఎవరు బాధ్యత? కృష్ణమూర్తి నాయుడు ఏమన్నా మాకు బాధ్యత వహిస్తాడా? ఏమనుకొస్తాడు? మేము రాత్రిలో నిద్రపోతుంటాము, వచ్చి జేసీపీతో ఇల్లులన్నీ దొల్లిచ్చేస్తారు. రాముల వారి గుడి ఉంది ఊర్లో, రాముల వారి గుడి మాదే అనేసి అంటాడు. పట్టా ఎవరిస్తారు? ఏ అధికారి అయినా ఎట్టిస్తాడు? తరతరాలుగా ఉన్న గుళ్ళు ఇల్లులు అన్ని దొల్లించమని కృష్ణమూర్తి నాయుడికి పట్టా ఏ అధికారి అయినా ఎట్టిస్తాడు? డబ్బు తీసుకుంటే సరిపోతుందా? పేదలు కడుపు కట్టకూడదు గవర్నమెంట్ అంటే. అర్ధరాత్రి సమయంలో ఊరిపైకి వచ్చి దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారంటున్నారు. మీరు ఏమైనా పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఏం మేము చేసాం, 100కి ఫోన్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి మేము మాట్లాడతామన్నారు. మేము వాళ్ళు పోయి మాట్లాడదాకా మేమేం అనలేదు. మాట్లాడారు. మేము 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. 2 గంటల నుంచి కూర్చొని 8 గంటలకు వచ్చారు వాళ్ళు. ఆయన వచ్చాడు, కృష్ణమూర్తి వచ్చాడు. వచ్చి అసభ్యకరంగా మాట్లాడాడు లేడీస్ని. వాళ్ళు గుండాలు వచ్చారు మా మీదకి. మేమేం చేయాలా? మేము లేడీస్ ఏం చేయగలుగుతాము? అందుకనేసి మేమేం అనలేదు. అతను మాట్లాడాడు. మేము నేరుగా పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మేము వెళ్తామంటే సంసారాలు వస్తున్నారు, మేము కథ చూస్తామంటే మాకు ఏదైనా అయితే గవర్నమెంట్ రెస్పాన్స్ ఇస్తుందా? మా ఇంట్లో వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పండి. గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పట్టా చేసిస్తారా? చెప్పండి. నేను కూడా డబ్బులు ఏమన్నా ఒక అప్పు చేసిస్తాను, నాకు ఇప్పుడు పట్టా చేసిస్తారా? అంత ఇది ఉంది గవర్నమెంట్. ఏ రెవెన్యూ అయినా సరే పేదవాళ్ళకి చేయాలన్నా డబ్బుండే వాళ్ళ నాయకులకు చేస్తారా? ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తామంటే మాకన్నా ముందుగా పోయి కూర్చొని పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇస్తున్నావే, నువ్వు ఎట్లా ఇస్తావు? కంప్లైంట్ చేసింది నువ్వు, రౌడీలు దొరికొచ్చేది నువ్వు. మేము దేవుడికి దండం పెట్టాలన్నా కూడా ఇప్పుడు చూడ తాగుతా ఉంటారు. వాళ్ళని చూసి మేము ఎట్ట రావాలా? కుక్కల్లో వదిలేస్తావు. మేము వచ్చేదానికి దోవ లేకుండా చేస్తా ఉంటారు. కృష్ణమూర్తి నాయుడు దీని మీద మాకు వదిలేలా, మా గుడి మాకు కట్టించాలా. అంతవరకు ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇక్కడ? ఎప్పటి నుంచి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి? 2014 నుంచి సార్. అప్పటి నుంచి వాళ్ళే భూమి కాపాడుకుంటున్నారు. మేమే కాపాడుకుంటున్నాం సార్. వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మేము గుడికి రావాలంటే కూడా ఇబ్బంది సార్. మాకు ఇడికి వచ్చిపోతున్నాం సార్. వాచ్మ్యాన్ ఏడకంటే ఆడు తిట్టేది, బూతులు తిట్టేది. అప్పుడే మేము గుమ్మని పోతా వస్తున్నాం సార్. 1 గంటకు వచ్చి రాత్రి దిగినారు సార్. మాకు తెలియదు, ఎవరో చెప్తే వచ్చి నిలిపినాము. వాళ్ళ కొడుకు వచ్చి అసభ్యంగా మాట్లాడేసిపోయినారు సార్. 1 గంటకు వచ్చినాం సార్. మాకు ఫోన్ చేస్తే ఆ వేళకు 20-30 మంది వచ్చినాం. మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చినారు సార్. ఆడవాళ్ళ మీద కూడా కొట్టేదానికి వచ్చినారు సార్. ఆడవాళ్ళ మీద కొట్టేదానికి వచ్చినారు. మళ్ళీ కంప్లీట్ ఇచ్చున్నాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయలే ఊర్లో. ఇప్పుడన్నా వీళ్ళన్నా చేస్తారని ఆశపడుతున్నాను సార్. ఇక్కడ కొంతమంది హిందూ ధార్మిక కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు మీరు చెప్పండి సార్, ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు కట్టుంటారు? ఎవరు వస్తున్నారు ఇలా చేయడానికి? ఇది ఖచ్చితంగా అహంకార మదం, అధికార మదం వీళ్ళకి తలకెక్కింది. అది కళ్ళ మీద కూడా లేదు, తలకెక్కింది. అది నేను అడుగుతున్నా, వీళ్ళు మనుషులు అయింటే ఎవడైనా ఇలాంటి దాష్టికానికి ఒడిగడతాడా? వీడు రాక్షసి జాతి కన్నా నీచమైనట్టున్నాడు వీడు. ఆనాడు ఔరంగజేబు, బాబర్లు కూడా కేవలం విగ్రహాలే ధ్వంసం చేశారు. వీళ్ళు అంతకన్నా నీచంగా మొత్తం గుడినే సమూలంగా నాశనం చేసేశారు. 4 రోజుల క్రితం వారాహి అమ్మవారి గుడి తిరుచారు పక్కన తీశారు. ఈ రోజు దామినేల్లో మన నాగాలమ్మ గుడిని సమూలంగా తీశారు. అయ్యా అధికారులు నేను వేడుకుంటున్నా, ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తానా?
మేము బిక్కుమంటూ మా గుడులు కాపాడుకోవడానికి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతకాల రౌడీలతో జేసీబీలతో వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉందో మీరు ఒక్కసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందో లేదో అయ్యా మీరే కాపాడాలి. గ్రామస్తులు అయితే చెప్తున్నారు, మేము పురాతన కాలం నుంచి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కొంతమంది వచ్చి ఇక్కడ కబ్జా చేసి భూమిని లాక్కోవాలని చూస్తున్నారని చెప్పి, అందులో భాగంగానే అర్ధరాత్రుల్లో వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. స్వప్నిక. రైట్ చరణ్.